హాయ్ హలో నేను మీ రాకేష్. గత కొంత రోజులుగా మీరు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో పోక్సో కేసుకు సంబంధించినటువంటి విషయంలో చాలాసార్లు మేము పోక్సో బాధితులకు న్యాయం జరగాలని మాట్లాడే పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు. అసలు ఎన్ఎన్ మీడియాలో కానీ లేదంటే ఎన్ఎన్ మీడియా ఈరోజు మేము జర్నలిస్టులుగా రావడానికి సంబంధించిన విషయంలో కానీ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మేము పనిచేసినటువంటి ఉద్యమ నేపథ్యం కూడా బాధితుల పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసినాం. అది ఎవరు బాధితులు ఎవరు అనేది, వాళ్ళ కులం ఏంది అనేది, వాళ్ళ మతం ఏంది అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. మేము సిద్ధాంతపరంగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా బాధితులకు సంబంధించిన విషయంలో చాలాసార్లు బాధితుల పక్షాన్ని నిలబడేటువంటి ప్రయత్నాలు చేసినాం. 2010 నుండి విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైనటువంటి నా జీవితంలో దాదాపుగా మేము బతికినటువంటి కాలం మొత్తం ఉద్యమాలలో చేసినంతా కూడా బాధితులకు న్యాయం జరగాలనేటువంటి విషయమే. ఈ ఈ క్రమంలో కూడా ఎన్ఐన్ మీడియాకు సంబంధించిన విషయంలో చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకనంటే ఎన్ఐన్ మీడియాకు సంబంధించిన ఆ ఓనర్ దిగంబర్ కాంబ్లే కాబట్టి అని చెప్పేసి చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. అయితే ఈ విషయంలో ఎన్ఐన్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కేసు నమోదవ్వడము, కేసు నమోదైనటువంటి కారణంగా ఎన్ఐన్ మీడియా మీద దుమ్మెత్తిపోయేటువంటి ప్రయత్నం చేయడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, బాధితుడు ఒకరోజు ఫోన్ చేశాడు, రాకేష్ ఇట్లా జరిగింది, పలానా వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పేసి ఫోన్ చేసేది ఉంటే మేము చెప్పడం జరిగింది. అన్న నేను ఫోన్ చేస్తాను, మరి నాకైతే తెలియదు ఈ విషయం మీరు చెప్పేంత వరకు అని అంటే, ఫోన్ చేసినా ఫోన్ రెస్పాండ్ కాలేదు. తిరిగి రిటర్న్ కాల్ చేసి అన్న మరి ఆయన ఫోన్ రెస్పాండ్ అవుతలేడన్న ఏదనంటే ఓకే రాకేష్ అని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ కొద్దిసేపటికి ఆయనే బాధితుడే ఫోన్ చేసి రాకేష్ నేను ఫోన్ చేసినా రిప్లై ఇచ్చిండు, 2 రోజులు వచ్చి కలుస్తా అని చెప్పేసి చెప్పిండు రాకేష్ అని అంటే ఓకే అన్న మంచిది అని చెప్పేసి చెప్పిన. 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తమ్ముడు ఇంతవరకు రాలేదు, అసలు ఆయన ఏమనుకుంటాడు ఏంది అని అంటే, అన్న మాకు అప్పటి నుండి ఇప్పటివరకు టచ్లో లేడు, మేము ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయకపోవడానికి ఈ ఇష్యూ మాకు తెలిసిందనే కారణమా, లేకపోతే అంతకుముందే మాకు డబ్బులకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి జరుగుతూ ఉంది, దానికి సంబంధించిన విషయంలో మాట్లాడట్లేదా తెలియదు, మొత్తానికైతే మా ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా రెస్పాండ్ కాలేదన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే రాకేష్ అన్నాడు. మాట్లాడాలి రాకేష్, ఒకసారి మీ ఆఫీస్ అడ్రస్ పెట్టానంటే, ఇక్కడ ఆఫీస్ అడ్రస్కి సంబంధించిన విషయంలో అంటే ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు, ఎన్ఐన్ మీడియా ఆఫీస్కి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్న కామెంట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎన్ఐన్ మీడియా ఆఫీసు బోడుపల్లో ఉన్నప్పుడు ఆయన మొదటిసారి మా ఆఫీస్కి వచ్చిండు, చాలాసార్లు వచ్చిండు. కొన్ని రోజులకు వస్తున్న క్రమంలో నాకు పరిచయం కూడా అయ్యిండు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వాళ్ళ కూతుర్ని కూడా తీసుకుని వచ్చిండు. ఆ కూతుర్ని తీసుకొచ్చిన రోజు ఆయనే తీసుకొచ్చిండు. వాళ్ళు ఆ ఓనర్ రూమ్లోకి వెళ్ళిర్రు, మాట్లాడుకున్నారు. ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఏ మీడియా సంస్థలో అయినా, నాట్ ఓన్లీ ఎన్ఐన్ మీడియా, చాలా మీడియా సంస్థలలో ఓనర్లకు కానీ డైరెక్టర్లకు కానీ కొన్ని సందర్భాల్లో సీఈఓలకు కూడా ప్రత్యేకంగా రూములు ఉంటాయి. ఆ రూముల్లో వాళ్ళు వచ్చినటువంటి గెస్టులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటే ఎవరు వచ్చిర్రు ఏం మాట్లాడారు అనే విషయం బయట వాళ్ళకి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ పనిచేసేటువంటి యాంకర్లకు కానీ ఎడిటర్లకు కానీ కెమెరామెన్లకు కానీ మిగతా ఎస్సీఓలకు కానీ ఎవరికి కూడా ఆ సీఈఓ కానీ ఓనర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుకునే విషయం తెలియదు. చెప్పేటువంటి అవసరం వాళ్ళకు ఉండదు, అడిగేటువంటి అవసరం వీళ్ళకు ఉండదు. అట్లాగే ఆయన బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఓనర్ని కలవడానికి వచ్చినప్పుడు కలిశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వచ్చారు, మళ్ళీ మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆ క్రమంలో మేము బోడుపల్లి నుండి ఆఫీస్ను తార్నాకకు షిఫ్ట్ చేసినాం. తార్నాకకు షిఫ్ట్ చేసే క్రమంలోనే ఇప్పుడు ఎవరైతే నిందితుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఆయనకు నాకు సంబంధించిన విషయంలో ఈ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ ఓనర్షిప్లో చిన్న చిన్న విషయాలు రావడం జరిగింది. మరి ఇది వన్ సైడ్ పోతూ ఉంది. నాకు ఉన్నటువంటి మానవ సంబంధాలు దెబ్బతింటున్న క్రమంలో మేము దీన్ని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. దీన్ని ఏం చేద్దాం అనే క్రమంలో ఇప్పటి నుండి మీకు నచ్చినట్టు నడిపించుకోండి అనే మాట మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత తార్నాకలో తీసుకున్నటువంటి ఆఫీసును కూడా నా పేరు మీదే తీసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. రెంట్ కూడా నా పేరు మీద కట్టినాక మళ్ళీ నెల రోజులలో ఈ బాధితుడు వాళ్ళ పాపతోని అక్కడ కొత్త ఆఫీస్ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏదో వాళ్ళ రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. కొన్ని గంటలు మాట్లాడుకొని గంట 2 గంటలో మేము మధ్యలో బయటికి వెళ్ళిపోయి వచ్చాము. వాళ్ళు ఇంతలో వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత అసలు మొత్తానికి సీన్ కట్ చేస్తే సడన్గా ఫోన్ చేసి మొన్న వారం రోజుల క్రితం ఫోన్ చేసి రాకేష్ ఇట్లా జరిగింది అని చెప్పేసి అట్టేట జరుగుతుందన్న, మేము ఆఫీసులోనే ఉన్నాం కదా, మేము ఉన్నప్పుడైతే అమ్మాయి ఎప్పుడు ఆఫీసులో లేదు కదా అని అంటే, ఇక్కడ కాదు తమ్మి ఆమె పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి అంటే ఇంటికి పంపించమన్నాడు. నేను నిర్మల్కి పంపించిన, నిర్మల్లో జరిగింది రాకేష్ ఇది అన్నాడు. మరి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా అని అంటే, ఫ్యామిలీ ఉన్నప్పుడే ఇదంతా జరిగింది, కొన్ని సందర్భాల్లో ఆమె టీచర్ బయటికి పోయింది అని చెప్పేసి ఏదో చెప్పాడు. వాస్తవమే, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం కాదు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఇక్కడ మేము కూడా క్లియర్గా చెప్తున్నాం. ఆయన మరి ఏం చేద్దామన్నా అన్నప్పుడు ఆయన పిలిపిద్దాం అన్నాడు. అసలు ఫస్ట్ మీరు పిలిపిరి, వచ్చిన తర్వాత చెప్తాను నేను సంగతి అని చెప్తే ఓకే అన్నా. ఆయన రాలేదు. ఈయన కూడా చూసిండు. 3వ రోజు నాడో 4వ రోజు నాడో కేసు నమోదు చేసిండు. కేసు నమోదు చేసే రోజు ఉదయం
నేను లేవకముందు 8 గంటలకు ఫోన్ చేసింది. ఎందుకంటే ముందు రోజు నైట్ నేను వేరే ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక విషయం మీద నేను అక్కడ ఫైట్ చేసుకోవడం అంటే అక్కడ మాట్లాడి వచ్చేసరికి లేట్ నైట్ అయింది. మేము పడుకొని ఆయన ఫోన్ ఇవ్వగానే లేచిన, ఎక్కడో తమ్ముడు అంటే చైతన్యపూర్లో ఉన్నాను అంటే, నేను కూడా చైతన్యపూర్లో ఉన్నాడు. చెప్పన్నా మరి ఇట్లా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అంటే, లేదు రాకేష్ నేను కేసు పెడదాం అనుకుంటున్నాను. ఓకే అన్న కేసు పెట్టండి మంచిది అని చెప్పేసి చెప్పిన. తర్వాత అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి రాకేష్ కేసు నమోదైంది, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పేసి చెప్పిండు. ఓకే అన్న మంచిది అని చెప్పేసి చెప్పిన. అంటే ఈ ఎఫ్ఐఆర్ కాకముందు ఆయన ఎప్పుడైతే మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి అన్నప్పుడు, ఆ ఆఫీస్ అడ్రస్ కాకుండా నేనే వచ్చి కలుస్తాను అని చెప్పేసి నేను వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఈ కలిసిన అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మాట్లాడుతూ కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఈరోజు నేను దొరికాను కాబట్టి, ఒక సంఘటన జరిగింది కాబట్టి మీరు ఏమైనా రాస్తారు. మీరు ఎట్లా రాస్తారో మీతో ఏమవుతుంది అన్న విషయం నాకు తెలుసు. అయితే మీరు రాసేదాన్ని తప్పు పట్టట్లేదు, కానీ రాసిన దాంట్లో ఏది సంఘటన దేనికి ఆపాదించాలనే విషయం కూడా ఉంటుంది. ఈరోజు ఎన్ఐన్ మీడియాలో మసాజ్ సెంటర్లో అని చెప్పేసి మాట్లాడుతాను కొంతమంది. ఏది మసాజ్ సెంటర్ ఎట్లయితుంది? వాళ్ళ తండ్రి తీసుకొచ్చిండు, అక్కడ మాట్లాడిండు, వెళ్ళిపోయిండు. దానికి మాకు సంబంధం లేదు. ఇక్కడ కూడా మేము ఈరోజు అందులో పనిచేసేటువంటి వ్యక్తులమే. ఒకవేళ ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చినారంటే నువ్వు ఎవరు అడగడానికి అని చెప్పేసి మమ్మల్ని అంటారు కదా. ఇప్పుడు వేరే సంస్థలలో కూడా అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీలు మీ ఓనర్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చినారని అడిగేటువంటి పరిస్థితి ఉంటుందా? మీ కంపెనీలో మీరు పనిచేసే ఉద్యోగాలలో ఉంటుందా? ఉండదు కదా. ఈరోజు అట్నే జరిగింది. తర్వాత నేను వెళ్ళి కలిశాను, ఆయనకు చెప్పాను, అన్న మీరు ఏం చేస్తారో మీరు ఇష్టం, మీరు అందరూ కలిసి పని చేసినటువంటి వాళ్ళు, మీరు కలిసి పని చేసుకున్నారు. ఈరోజు మీరు మళ్ళీ కలిసిపోతారా లేదా అన్న విషయం కూడా మాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడాను. దాన్ని కూడా ఆయన తప్పు పట్టి, నా సొంత కూతురు జరిగింది రాకేష్ ఏం మాట్లాడుతున్నాను అంటే నేను విషయం చెప్తున్నా తప్పు పట్టద్దు దయచేసి అని చెప్పేసి కూడా చెప్పిన. ఆయన దాన్ని సీరియస్ చేసుకున్నా కూడా లేదన్నా నేను ఈ ఉద్దేశంలో అన్నాను. ఎందుకంటే మీరు కలిసి పనిచేసి మీరు రేపు పొద్దుగాల మళ్ళీ మాట్లాడుకుంటారా లేదా అన్న విషయం పక్క పెట్టండి. కానీ ఈరోజు మీరు బాధ్యతకు సంబంధించిన విషయంలో మీరు ఏం చేద్దాం అనుకుంటారో చెయ్యండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నాను చెప్పిన. ఇప్పుడు నాకు చాలామంది మీడియా సంస్థల వాళ్ళు ఫోన్ ఇస్తూ కూడా అదే చెప్తున్నా. మీడియా ముఖంగా ఇప్పుడు నేను నా వీడియోలో కూడా అదే చెప్తున్నా. అమ్మాయి పేరు కానీ, అమ్మాయి ఫోటో కానీ, అమ్మాయి వీడియో కానీ, అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ దయచేసి ఏది కూడా బయటికి రావద్దు. ఒకవేళ ఈరోజు ఆతృతగా ఎన్ఐన్ మీడియానో లేకపోతే రాకేష్నో లేకపోతే ఇందులో జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళనో ఓనర్నో మీరు టార్గెట్ చేయాలని వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా, లేదా బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి నేను సెల్యూట్ చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి రాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను ఆ రోజు తండ్రికి చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే మనం ఇప్పటి మందం మాట్లాడి ఏదో చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కావచ్చు, కానీ ఆ బాధితురాలు పేరు బయటకు వచ్చేదంటే దాన్ని బాధితురాలు మోయాల్సినటువంటి బాధ్యత కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయనకు చెప్పాను. తప్పకుండా రాకేష్ అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఆయన మొదటి రోజు ఫోన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తున్నంత వరకు ఏ రోజు కూడా ఆయనకు రెస్పాండ్ కాకుండా లేను. ప్రతిసారి రెస్పాండ్ అయినాం. ఇది పోక్సో యాక్ట్ కాబట్టి అందరిలాగా ఆతృతపడి ఏదో వీడియో చేయాలి అని చెప్పేసి సంకలు గుద్దుకొని వీడియో చేసే ప్రయత్నం మేము చేయలేదు. పోక్సో యాక్ట్ కాబట్టి ఏది మాట్లాడినా కూడా క్రిమినల్ కేసులు అవుతాయి. కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని ఆయన బాధితుడు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ సందర్భంలో ఫోన్ చేసినా, పొద్దున ఫోన్ చేసినా, మధ్యాహ్నం ఫోన్ చేసినా, రాత్రి ఫోన్ చేసినా, రాకేష్ ఏమైంది మీకు ఏమైనా మిస్ వచ్చిందంటే నేను ప్రతి దానికి రెస్పాండ్ అయినా బాధితుడిని అడగచ్చు. తప్పకుండా మీరు ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడిన విధానం కానీ నేను చెప్పినటువంటి విషయాలు కానీ చెప్తాడు. మాట్లాడడమే కాంప్రమైజ్ చేయడం అయితే మరి మీరందరూ మాట్లాడుతున్నది ఏంటో నాకు తెలియదు. మాట్లాడాక ఇంకా ఇప్పుడు చాలామంది ఫోన్లు చేసి మిత్రులు కానీ చాలామంది కానీ మరి మీరు ఒక వీడియో చేయకపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీడియో అంటే నేను మాట్లాడడానికి పోతేనే కాంప్రమైజ్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు, ఒకవేళ నేను ఆ బాధితుని కూర్చోబెట్టుకొని వీడియో చేసేది ఉంటే వీళ్ళు బెదిరించి ఆయనతో మాట్లాడించారు అనే మాటలు కూడా మాట్లాడతారు. కాబట్టి మాకు తెలుసు ఇక దానికి సంబంధించిన విషయంలో మేమేం ప్రయత్నం చేయలేదు. ఆయన కేసు పెట్టిండు. కేసుకు సంబంధించిన విషయంలో కేసు పెట్టిన వెంటనే ఆయన ఫోన్ చేసిన వెంటనే తప్పకుండా అమ్మాయికి న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ అదే చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులు ఎవడైనా రేపు ఉదయాలు నేనైనా పోక్సో యాక్ట్ నమోదైంది అని అంటే ఎన్నిసార్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి పోక్సో యాక్ట్కు సంబంధించిన విషయంలో కూడా ఆ కేసులు అన్నీ వెంటనే విచారణ జరిపి వాడందరికీ బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నిందితుల్ని శిక్షించాలని చెప్పేసి చెప్పేటువంటి వ్యక్తులం మేము. ఈరోజు మొన్నటి వరకు మేము అంటే ఎంత కష్టపడ్డాం ఏంది అనే విషయం తెలుసు. ఈ సందర్భంగా అంటే ఆ ఎన్ఐన్ మీడియాకు సంబంధించిన విషయంలో చాలామంది ఎన్ఐన్ మీడియా బ్యాన్ అనో ఇంకేదో పోస్టులు పెడతా ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో గత 4 నెలల క్రితం మాకు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ఆ ఛానల్ని మేము తీసుకోవాలనే ప్రయత్నము, దానికి సంబంధించిన విషయంలో కొంత అమౌంట్ కూడా నేను సొంతంగా ఖర్చు చేసుకోవడం, ఇప్పుడు తీసుకున్న ఆఫీస్ నా వ్యక్తిగతంగా నా పేరు మీద తీసుకొని నేనే 4 నెలలుగా రెంట్ కడతా ఉన్నాను. ఈ రెంట్ కట్టిన క్రమం కూడా మేమే పని చేసుకోవడం జరిగింది. ఈ కొత్త ఆఫీస్కి అంటే ఇంతకుముందు 10 మంది పనిచేస్తున్నటువంటి ఛానల్లో 4 తీసేసి కేవలం ఇప్పుడు 6తోనే పనిచేస్తున్న పరిస్థితి కూడా
మేము పని చేసుకుంటున్నాము. అంతకుముందు మా పనికి ఇప్పుడు మా పనికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఏమేం చేసినా అవన్నీ బంద్ చేసి గ్రౌండ్లోకి వెళ్ళాలి, కొన్ని ప్రజల సమస్యల మీద పనిచేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా వెళ్తున్న పరిస్థితి మేము చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పటికైనా మా స్టాండ్ ఒకటే, మేము బాధితుల పక్షమే. N9 మీడియా కూడా బాధితుల పక్షాన నిలబడింది. దీన్ని ఎంతో కష్టపడి 2 సంవత్సరాలుగా, నేను ఇందులో 2.5 సంవత్సరాలు దాదాపు జాయిన్ అయ్యి, ఈ 2 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా జాయిన్ అయినప్పటి నుండి 2 సంవత్సరాలుగా దాన్ని బాధితుల పక్షాన్ని నిలబడడం కోసమే ఎన్నోసార్లు ఎంతో దూరం ప్రయాణం చేసినాము, ఎన్నోసార్లు న్యాయం కోసం నిలబడేటువంటి ప్రయత్నం చేసినాము. మేము అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు, కానీ న్యాయం చేయడం కోసం మేము ఎంత కష్టపడినా అంత కష్టపడము. ఎంతోమంది అమరవీరులు అమరులైనప్పుడు వాళ్ళ ఊర్లలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసినాం. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి నంబాల కేశవరావు గారి ఇంటికి మేము సొంత ఖర్చులు పెట్టుకొని పోయినాం. ఎందుకు అని అంటే దాన్ని చూపించాలి అనేటువంటి కోణంలో. ఎక్కడో వెలుగటూరులో ఒక సంఘటన జరిగితే మన KNPS నుండి ఒక పిలుపు వచ్చిందంటే అక్కడి వరకు వెళ్ళినాం. తర్వాత ఇంకో ఇష్యూ జరిగేదంటే అక్కడికి వెళ్ళినాం. ఇట్లా ఎవరు పిలుపునిచ్చినా అక్కడికి మనం వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలనే కోణంలో సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని, వచ్చేటువంటి జీతంలో సగం డబ్బులు ఖర్చు చేసుకొని పోయినటువంటి మేము కొన్ని రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి ఓనర్షిప్కి సంబంధించిన విషయంలో కూడా మాట్లాడుకోవడము, దాన్ని మార్చుకుందామనే ప్రయత్నం చేయడము, దానికి సంబంధించినటువంటి కొన్ని ట్యాక్సులు మేము కట్టకపోవడం వల్ల అది రాలేకపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో మేము ఇందులోనే కొనసాగాలనా, లేకపోతే కొత్తది పెట్టుకోవాలా, లేకపోతే ఇది మేమే తీసుకున్నాం ఎందుకంటే మేము కష్టపడి నిర్మించుకున్నది కాబట్టి ఇన్ని రోజులు. మొన్న కూడా ఛానళ్ళు అంటే మొత్తం రిపోర్ట్లు పడి, లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద ఏ చిన్న విషయం పెట్టినా కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద మమ్మల్ని యూట్యూబ్ నానా హింసలు పెడితే మేము అన్నిటి మీద ఫైట్ చేసుకొని దాన్ని వెనక్కి తెచ్చుకొని ప్రతి దాంట్లో మేమే నిలబడ్డాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, బాధితురాలకు సంబంధించిన విషయంలో మీరు ఏం మాట్లాడలేదు అని అంటే, మైనర్కు సంబంధించిన విషయంలో మేము మాట్లాడదలుచుకోలేదు. ఇది కూడా నేను లాస్ట్ టైం స్వేచ్ఛ అనే ఒక జర్నలిస్ట్ చనిపోయినప్పుడు స్వేచ్ఛ వాళ్ళ కూతుర్ని చాలామంది ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మాకు ఎంతో పరిచయం ఉన్నప్పటికీ మేము ఎందుకు చేయలేదు అని అంటే, మైనర్ బాలికను ఇంటర్వ్యూ చేయడం అనేది నేరము అని చెప్పేసి మాకు డేవిడ్ అన్న లాంటి వాళ్ళు చెప్పిర్రు. మేము అదే పాటించినాం. ఆ తర్వాత ఒక బహిరంగ సభ సుందర విజ్ఞాన కేంద్రంలో అంటే సంస్మరణ సభ జరిగితే ఆ సంస్మరణ సభ కూడా మేము పూర్తిగా లైవ్ ఇచ్చినాము. ఆ లైవ్లో అమ్మాయి మాట్లాడుతున్న వీడియోను కట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరన్నా వీడియో ఫుటేజ్ అడిగినా కూడా అమ్మాయి వీడియో కట్ చేసి మిగతా వీడియోనే ఇచ్చినాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వీడియోను కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. ఇంత పకడ్బందీగా మైనర్కు సంబంధించిన విషయంలో మేము ఉన్నాం కాబట్టి అంటే కొంతమంది మాకు సలహాలు ఇచ్చినటువంటి డేవిడ్ అన్న లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వీటికి సంబంధించిన విషయంలో మీరు ఇలా ఉండాలి, పోక్సో యాక్ట్లో మీరు ఏం మాట్లాడినా ఏమవుతుంది అనేది చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అలాగే ఉన్నాము. ఇప్పుడు మేము చెప్తున్నాం, N9 మీడియా అనేది బాధితుల పక్షమే. అది N9 మీడియా ఓనర్ అయినా, అందులో పనిచేసినటువంటి రాకేష్ అయినా, ఎవ్వరు తప్పు చేసినా నేరానికి చట్టానికి అర్హులే. చట్టానికి అంటే వీళ్ళు ఏదో మంత్రులను ఇంకెవరినో ఉపయోగించుకుంటారు అనేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు శిక్ష పడాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మేమే. ఒకవేళ N9 మీడియా బాధితుల పక్షాన్ని నిలబడకపోతే రాకేష్ నటుడు అందులో ఉండడు. క్లియర్గా చెప్తా ఉన్నాం. నేనే కాదు, మా టీం ఏదైతే ఉందో మేము పనిచేస్తున్న వల్ల మేము ఎవ్వరం అందులో ఉండము. N9 మీడియా బాధితుల పక్షాన ఉంటుంది, రాకేష్ బాధితుల పక్షాన ఉంటాడు. N9 మీడియా బాధితుల పక్షాన లేకపోతే N9 మీడియాలో రాకేష్ ఉండడు. రాకేష్ బాధితుల పక్షాన లేకపోతే రాకేష్ జర్నలిస్ట్గా ఉండడు. ఇది క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది సొంతంగా మేము కష్టపడి నిర్మించుకున్నటువంటి కోట. దీన్ని ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి వదిలేసి పోవాలనే ఆలోచన లేదు. మాట్లాడుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా చేతికి వస్తుందా లేదా అనేది మేము తేల్చుకుంటాం. అది బాధితుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినాము, బాధితునికి రెస్పాండ్ అయినాము. ఇంతకుముందు గంట ముందు కూడా ఫోన్ చేసిండు, వేరే ఛానళ్ళ మిత్రులు ఫోన్ కూడా ఇచ్చిండు. అందరికీ ఒకటే చెప్తున్నాం, నిందితులు ఎవరైనా కూడా శిక్ష పడాల్సిందే. ఒకవేళ ఇది తప్పు అని తేలేదుంటే ఎంత శిక్ష పడ్డా కూడా ఆ చట్టాలు ఉన్నాయి, చట్టాలు తమ పని తాను చేసుకుంటూ పోతే పోక్సో యాక్ట్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను. ఏది ఏమైనా మా స్టాండ్ మాత్రం బాధితులకే. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ చాలామందికి నేను చెప్తా ఉన్నా, మేము బాధితుల కోసం నిలబడ్డటువంటి ఛానల్ని తయారు చేసినాము. ఈరోజు మేము మా సొంత జీవితాల గురించి ఆలోచించి దీన్ని ఇక్కడనే వదిలేసి ఎవరి జీవితం వాళ్ళు చూసుకునేది అంటే మాకేం నష్టమయ్యేది ఏం లేదు. కానీ మేము ఇంత నిర్మించినటువంటి ఛానల్ను వదిలేయాలనే ఆలోచనలు లేము. ఒకవేళ మేము కొంతమందికి ప్రపోజల్ పెట్టినాము, మరి ఎట్లా భవిష్యత్తులో ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేసి నాకు ఆదర్శవంతులు ఉన్నటువంటి ఒక 10 మంది దగ్గర దాని ప్రపోజల్ పెట్టినాం. ఒకవేళ ఇది నేను తీసుకోవడమా, సొంతంగా దీంట్లోకి వెళ్ళి దిగంబర్ కాంప్లైనా, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పక్క పెట్టడమా, లేదు సొంతంగా మేమే ఒక నిర్ణయం తీసుకొని 10-15 రోజుల తర్వాత మేమే ముందుకు రావడమా, లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం అనేది 10-15 రోజులలో మేము ప్రకటిస్తాం. అప్పటి వరకు బాధితుల పక్షాన్ని నిలబెడతలేమని ఎవరైనా మాట్లాడితే మాత్రం బాగుండదు. మేము బాధితుల పక్షాన్ని నిలబడుతున్నాం. మీలాగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టలేకపోతున్నాం, లేదంటే వీడియోలు మాట్లాడకపోతున్నాం, బాధితుల పక్షాన్ని లేమని కాదు. బాధితులకు ఫోన్ చేయండి, వాళ్ళకు మేము సపోర్ట్గా లేమా, వాళ్ళతో ఏమైనా తప్పుగా మాట్లాడినామా, మేము కాంప్రమైజ్ చేసేటువంటి మాట్లాడినామని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడడమే కాంప్రమైజ్ కాదు.
ఎస్ పిలిపిస్తామని చెప్పినాం, ఆయన రాలేదు, కేసు పెట్టుకోమని చెప్పినాం, కేసు పెట్టిండు. ఇప్పుడు అన్నానికి ఏం సపోర్ట్ కావాలని చెప్పని అడుగుతున్నాం. ఎవరో పలానా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే కూడా మేము ఇస్తున్నాం. మీరు మాట్లాడండి, స్వేచ్ఛగా మాట్లాడండి, మీరు ఎంతవరకు మీకు రైట్ ఉందో అంతవరకు ఫైట్ చేయండి, ఆ ఫైట్ వెనకాల మేము ఉంటామని చెప్పినాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, ఆ ఫైట్కి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులను మేము వదిలిపెట్టి నిందితులకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయము. చేసేది ఉంటే ఆ రోజు మీరు మా మీద ఆరోపణలు చేయండి, మేము పడతాము. మీరు ఆరోపణలు కాదు, అవసరం మీద చెప్పులతో కొట్టండి, మేము పడతాం. అంతే తప్ప మేము మా స్టాండ్ ఏదో లేకుండానే మీరు మా గురించి ఆరోపణలు చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మా మీద పోస్టులు పెట్టడానికి ప్రయత్నం చేయడం కాదు. ఎవరైతే నిందితున్నానో నిందితుని టార్గెట్ చేసుకోండి, పోలీసులకు చెప్పండి, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విషయంలో మీరు పోలీసులతో మాట్లాడండి, న్యాయం చేయాలని చెప్పేసి మనం మాట్లాడదాము. న్యాయం కోసం బాధితులకు అండగా నిలబడదాం. ఇంతకన్నా మనం చేసేది ఏం లేదు. తప్పకుండా మీరు అందరూ చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆయన ఇంతకుముందు ఓనరే, ఆయన ఉన్నప్పుడు ఆఫీస్కు రావడం నిజమే. నిర్మల్లో జరిగినటువంటి సంఘటనకు మాకు సంబంధం లేదు, దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదు. కొంతమంది మాట్లాడుకుంటూ మీరు ఉన్నారట కదా అని అంటే, మేము ఆఫీసులో ఉండగా ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వచ్చి కలిసిపోయారు, మమ్మల్ని కూడా కలవడానికి వస్తారు. నన్ను కలవడానికి ఎవరైనా వస్తే మిగతా వాళ్ళు పని చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎవరన్నా కూడా మమ్మల్ని అడగరు. మేము పరిచయం చేసుకుంటే లేకపోతే లేదు, నాతో మాట్లాడి వెళ్ళిపోతారు. అది స్వేచ్ఛ. కానీ అంతేగాని వచ్చిన వాళ్ళందరినీ ఎందుకు వచ్చిర్రు ఏంది అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు, అడిగేటువంటి అవకాశం కూడా మాకు ఉండదు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మేము కూడా అంటే ఇప్పుడు బాధితుల పక్షాన నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా వీళ్ళు నిందితునికి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు కావచ్చు. మమ్మల్ని మరీ ట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు అండగా నేనుంటా, ఎన్ఐఎన్ మీడియా ఉంటుంది. ఎన్ఐఎన్ మీడియా ఎవరిది అయినా పర్లేదు, కానీ ఒకవేళ బాధితునికి అండగా లేకపోతే ఎన్ఐఎన్ మీడియాలో రాకేష్ ఉంటాడు, విప్లవశ్రీ ఉండదు, ఇక్కడ పనిచేస్తున్న టీం ఉండదు అనే విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ తప్పకుండా మేము మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.